వీణ్ణి ఇక్కడే ఉండనివ్వండి. అక్కడికొస్తే డాడీ అండ చూసుకొని మరింత మొండిగా తయారవుతాడు. నా కోసం తినవా ప్లీజ్? బాబు కావాలంటే జాగ్రత్తగా చూసుకో, లేదంటే వదిలేసి వెళ్ళు. మా వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక్కడే ఇక్కడంతా మేనేజ్ చేయటం చాలా ఇబ్బందిగా ఉందయ్యా. సారీ సార్, ఇప్పుడు నేను జాబ్ చేసే మూడ్లో లేను. అలా అన కమల్, నువ్వు వెళ్తున్నావు అంతే. డాడీ, కమల్ వస్తున్నాడు. నేను వెళ్ళను. వెళ్ళాలి కమల్. నా కోసమో మా డాడీ కోసమో కాదు, నీకోసం వెళ్ళాలి. నిన్ను ప్రేమించిన అనూహ్యక కోసమైనా వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా? అక్క నిన్నెలా చూడాలని కోరుకుంది? నువ్వు మెకానిక్ గా జీవితం మొదలుపెట్టినా నిన్ను మెకానిక్ గానే చూడాలనుకోలేదు. నిన్నొక సీఈఓగా, ఓ కంపెనీ ఎండీగా, ఓ మంచి హోదాలో చూడాలనుకుంది. తనకి తెలియకుండానే గ్రాడ్యుయేట్ అయ్యావు. అలాగే ఓ మంచి హోదాలో నిలబడే అర్హతలన్నీ సంపాదించుకున్నావు. అవన్నీ చూడకుండానే తను వెళ్ళిపోయాక నేను ఎలా ఉంటే ఏంటి? కమల్, తను వెళ్ళిపోయినా తను ప్రేమించిన మనిషి ఎలా ఉన్నాడో అని తన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, నిన్ను చూస్తుంటుంది. నువ్వో కంపెనీలో మంచి హోదాలో కనిపిస్తే తన ఆశయం నెరవేరుతుంది. ఇది నిజం కాదు అనుకుంటే నీ ఇష్టం. నీకిష్టమైతే వెళ్ళు, లేదంటే లేదు. కమల్, నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వస్తాను రేఖ. అమ్మా స్నేహ, ఇది నిజమేనా అమ్మా? నేను చూస్తుంది నిజమేనా? అన్నయ్యలో నిజంగా ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు స్నేహ. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. చివరికి నా నమ్మకమే గెలిచింది. కమల్ ఇక మామూలు మనిషి అవుతాడు. డాడీ, కమల్ ఆఫీస్కి వస్తున్నాడు. చాలా థ్యాంక్స్ డాడీ. సత్య, సత్య, ప్రీతి, అమ్మా ప్రీతి, సత్య. ఏంట్రా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? సంతోషమేరా సత్య, చాలా సంతోషం. ఇదిగో ముందు ముందు స్వీట్ తీసుకో, ఈ స్వీట్ తీసుకో, తిను. అమ్మా నువ్వు కూడా తీసుకో, అమ్మా తీసుకో, మొత్తం తీసుకో. చెప్పరా. కమల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలుసా అమ్మా? ఆఫీసుకు వెళ్ళాడు. నిజంగానే అన్నయ్య? అవునమ్మా, నమ్మలేకపోతున్నావు కదూ.
కానీ ఇది నిజం తల్లి. వాడు చక్కగా తయారయ్యి మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్ళడం నేను నా కళారా చూశాను. నాకు మళ్ళీ మన పాత కమల్ కనిపించాడమ్మా. ఎంత గొప్ప శుభవార్త చెప్పా వినయ్. తను నిజంగా తిరిగి మామూలు మనిషి అవుతాడని ఊహించనే లేదు. నువ్వే కాదురా సత్య, నేను అస్సలు ఊహించలేదు. వాడి గురించి ఆలోచించి నేను తల్లడెల్లని క్షణం లేదంటే నువ్వు నమ్ముతావా? తిండి నిద్ర మానేసి వాడు ఆ గదిలోనే అలానే ఉండిపోయేవాడ్రా. లేని మనిషి గురించి ఆలోచిస్తూ దొరకని మనశ్శాంతిని వెతుక్కుంటూ ఆ గదిలోనే రోజులకు రోజులు గడిపేవాడు. కానీ చివరకు వాణ్ణి ఆ గది నుండి బయటికి తీసుకొచ్చిందిరా, మన లోకంలోకి తీసుకొచ్చింది స్నేహ. ఈ రోజు ఆ అమ్మాయే లేకపోయి ఉంటే మన కమల్ మనకి దక్కేవాడు కాదేమో. మాకు తెలుసన్నయ్య, ఏ రోజుకైనా కమల్ని మార్చే శక్తి ఆ స్నేహకే ఉందని మేం నమ్మాం. మా నమ్మకమే నిజమైంది. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉందిరా. లేదంటే ఆ పసివాడి భవిష్యత్తు ఏమవుతుందోనని ఎంతో కంగారు పడ్డాను. ఇంక మనం ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలి వినయ్. లేదంటే మళ్ళీ కమల్ మనసు మారిపోవచ్చు. అవునన్నయ్య, ఆ అమ్మాయి అయితేనే బాబుని ఇటు కమల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. వెంటనే పెళ్లి చేసేద్దాం. తొందర పడకూడదమ్మా. ఇప్పుడే వాడు ఆ గది నుండి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఇంకా వాడి మనసులో అనూహ్య జ్ఞాపకాలు చెరిగిపోయి ఉండవమ్మా. అప్పుడే మనం పెళ్లి విషయం ఎత్తితే ఏమవుతుందిరా? మహా అయితే అలుగుతాడు, లేదంటే కాదంటాడు. కానీ తనని ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్లి చేయాలి. మనమంతా స్నేహ తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అవునన్నయ్య, నారాయణరావు గారితో మాట్లాడాం. ఆయన ఒప్పుకున్నాకే స్నేహ ఆ ఇంటికొచ్చింది. ఆయనకే అబ్జెక్షను లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్క మన కమల్ గురించేనమ్మా. స్నేహని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రావాల్సింది మనకి కాదమ్మా, కమల్కి రావాలి. అది మనము ఇంకొకళ్ళము బలవంతం చేస్తే వాడికి రాదమ్మా, వాడి మనసుకి కలగాలి. అలా కలగాలి అంటే ఆ భగవంతుడే ఏదో ఒకటి చేయాలి. చూద్దాం ఆయన నిర్ణయం ఎలా ఉందో.
కంగ్రాట్స్ సార్. తొందరలోనే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారట కదా? థ్యాంక్ యూ సార్. ఎంతైనా మీరు చాలా అదృష్టవంతులండి. ముఖ్యమైన కంపెనీలన్నిటికీ మీరు మెయిన్ డీలర్ అయ్యారు. నాదే ఉందండి, అంతా దేవుడి దయ. లేదులేండి, మీ లెక్కలు మీకుంటాయి. సమర్థుడైన మనిషిని పట్టుకున్నారు కదా, తను ఎటూ జారిపోకుండా బాగానే కట్టిపెట్టారు కదా. కమల్కి మీకంటే ఎక్కువ జీతం ఇస్తామని మేము ఆఫర్ చేశాం సార్, కానీ రానన్నాడు. ఆ రోజు ఎందుకు అలా అన్నాడో ఇప్పుడు అర్థమైందండి. ఇప్పటిదాకా జీతం ఒక్కటే అనుకున్నాను. మీ అమ్మాయిని కూడా జీతంతో పాటిస్తున్నారు కదా. ఏం కూసావురా? ఎందుకు అతను కొట్టావు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ పిల్లం చనిపోయిన తర్వాత ఈయన కూతురు నీ ఇంట్లో లేదా? నన్నంటే కొట్టావు, ఇలా ఎంతమందిని కొడతావు? ఆ కంపెనీలో చిన్న మెకానిక్గా చేరి కంపెనీకి ఎండీ హోదా వరకు వచ్చావంటే నువ్వు చెప్పకపోయినా అర్థమవుతుందిలే. ఇంకొక్క మాట మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. కమాల్, రా వెళ్దాం. అదిగా సార్, వీడు నోటికి వచ్చినట్టు అవుతున్నాడు. నా మాట విను, వదిలే వెళ్దాం, పద రా. రామ్మా. చూడు, ఇచ్చే జీతం కోసం పనిచేసేవాడు ఉద్యోగస్తుడు. వాణ్ణి నువ్వు డబ్బుతో కొనొచ్చు. డబ్బు కోసం కాకుండా నువ్వు అనుకున్న బలహీనతలకు లొంగిపోయేవాడు నీచుడు. వాణ్ణి నీ కూతుర్ని ఎరైసైనా కొనుక్కోవచ్చు. కానీ నా కూతురు కావాలని కోరుకున్న చెలించని గొప్ప మనిషి అదిగో అతను గొప్ప మనిషి. అతన్ని ఎవ్వరూ కొనలేరు. చివరికి నేను కూడా కొనలేను. ఎక్కడికి కమల్? పదండి సార్, చెప్తాను. ఎక్కడికో చెప్పాలి కదా, ఏమీ చెప్పకుండా తీసుకెళ్తే ఏంటి అర్థం? నిన్న పార్టీలో జరిగింది మీకు గుర్తుంది కదా సార్? దాన్ని నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? అది అప్పుడే వదిలేయాలి కమల్. కుక్కలు అలా అరుస్తూనే ఉంటాయి, అవి వాటి లక్షణం. లేదు సార్, వాళ్ళు అలా అనటం వల్ల నేనేం చేయాలో నాకు తెలిసింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఎక్కడికి? స్నేహకి మంచి సంబంధం చూశాను, దాని గురించి మాట్లాడటానికే వెళ్తున్నాం. కమల్, ఇల్లు వచ్చింది, దిగండి సార్.
రండి సార్, మీ గురించి ఎదురు చూస్తున్నాను. రండి రండి, కూర్చోండి సార్. నేను చెప్పాను కదా సార్, స్నేహ ఏజెన్సీస్ ఓనర్ నారాయణరావు గారంటే వీరే. నమస్కారం అండి. నమస్తే అండి. వీళ్ళ అబ్బాయి లండన్లో బిజినెస్ చేస్తుంటారు. అవునండి, అక్కడ సాఫ్ట్వేర్ బిజినెస్ లో ఉన్నాడు. తనకి మన ఇండియాలో చాలా ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి కావాలని అడిగాడు. ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ సంబంధం చెప్పారు. తీసుకోండి. మీ అబ్బాయికి అమ్మాయి నచ్చింది కదా, ఇక మీరెప్పుడు పెళ్లి చేద్దామంటే అప్పుడు చేసేద్దామండి. అలాగే చేద్దామండి. ఒకసారి మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. కట్న కానుకల గురించేనండి. మా సార్కున్నదంతా వారి అమ్మాయికేనండి. ఏమండి అది నువ్వుండు, నేను మాట్లాడతాను కదా. అంతా అంటే అమ్మాయికి ఇష్టమైన నువ్వు కూడానా బాబు? సార్, అవునయ్యా, మంచి ట్రెడిషనల్ గర్ల్ కావాలంటే మీ సంబంధం చెప్పారు. మీ అమ్మాయి చాలా ట్రెడిషనల్ అని మాకిందాకే తెలిసింది. ఒకడు మోసం చేస్తే పిచ్చిదైంది. ఆ పిచ్చి తగ్గించడానికి వీడితో తిరగమని చెప్పారు. ఇప్పుడు నా కూడా కంటకట్టాలని చూస్తున్నారు, అంతేనా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నార్మల్. నాకేం తెలియదు అనుకున్నావా? ఇప్పుడు కూడా ఆ పిల్ల నీ ఇంట్లోనే ఉంది. నీ పెళ్ళాం పోతే దాన్ని ఉంచుకున్నావు. ఏ కాదా? కాదని ఈ పెద్ద మనిషిని చెప్పమానండి. ఏంటో చెప్పేది నిన్ను. కమల్, కమల్ ఆగు. ఏం తెలియదులే, అంటకట్టేద్దాం అనుకున్నారా? మీకు తెలియదు ఏంటంటే మీ గురించి లోకం అందరికీ తెలుసు. ఇక జన్మలో దానికి పెళ్లి కాదు. ఎలాగూ నీతోనే ఉంటుందిగా, ఒక తాలికట్టి పడై సరిపోతుంది. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అసలు నేను కమల్, కమల్ వద్దు, పద వెళ్దాం, పద. ఎల్లవయా, పెద్ద చెప్పొచ్చావు. సిగ్గు శరం లేకుండా సంబంధానికి వచ్చావు. వాడుకున్న నాలు వాడుకొని మాకంట కడతావా? చీరేస్తాను. వద్దు వద్దు, వదిలే, పద పద. నీ పెళ్ళాం పోతే దాన్ని ఉంచుకున్నావు. మీ గురించి లోకం అందరికీ తెలుసు. ఇక జన్మలో దానికి పెళ్లి కాదు.
ఇప్పటిదాకా జీతం ఒక్కటే అనుకున్నాను. మీ అమ్మాయిని కూడా జీతంతో పాటిస్తున్నారు కదా. అయ్యా, భోజనానికి రండి. వద్దు జానకమ్మ, ఆకలిగా లేదు. ఏమైందయ్యా? ఏం లేదు. ఏమీ లేకుండా మీరెందుకు అలా ఉంటారయ్యా? చెప్పండయ్యా. నా కూతురు భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావడం లేదు జానకమ్మ.